ఈ రోజున భక్తి ఎలా అయిపోయిందంటే దేవునికి కండిషన్ పెట్టే భక్తి అయిపోయింది. నేను పాస్ అయితే, నా రోగం తగ్గితే కండిషనా? దేవునికి కండిషన్ పెట్టే అంత వదలమా మనం? నిజభక్తి కండిషన్తో పని లేదు కదా, కండిషన్ కాదు. ఏమున్నా లేకపోయినా, సేలలో పశువులున్నా లేకపోయినా, అంజూరపు పళ్ళు కాసినా కాయకపోయినా, అంతేనా? అదే కదా అండి ఎవరో ఈ ప్రార్థన చేసింది. హబక్కు, అంజూరపు పళ్ళు, ద్రాక్ష పళ్ళు పంటకు రాకపోయినా మరి మనం పంటకు తేనె, దేవుడు అన్నీ మాకు కలిసి వచ్చేటట్టు చేస్తేనే, మా రోగం తగ్గితేనే, మా బలహీనతలు తగ్గి, మా సమస్యలు పోతేనే, అన్నీ కలిసి వస్తేనే, ఎకరాల మీద ఎకరాల పొలాలు కంటేనే అప్పుడు నీవు నాకు దేవుడు. లేకపోతే ఎవరు మరి? లేకపోతే దేవుడు కాదని నాకు తెలియకొడుకుతా. ఈడు తప్పాడు, ఈడు చదువురాని ముద్దు, ఈడు తప్పాడు, ఇప్పుడు దేవుడు కాదు ఆడికి. అట్టయితే నేను నమ్ముకుంటా నిన్ను, లేకపోతే దేవుడు కదా. నువ్వు నమ్మకపోతే అక్కడ పరలోక రాజ్యం బోసిపోతుందా? ఏంటో మరి దేవుడిని ఏదో బతికియడానికి నమ్ముకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు జనాలు. దేవుడిని పోషించడానికి మేము భక్తి చేస్తున్నామన్నట్లుగా ఫీల్ అవుతున్నది లోకం. నష్టపోయేది మనమే అన్న సంగతి మనిషి గుర్తించలేకపోతున్నాడు. దేవునికి కండిషన్ పెడుతున్నాడు. కానీ నిజ భక్తి పరులు ఎలా ఉన్నారు తెలుసా? అన్కండిషన్. కండిషన్స్తో పని లేదు, కండిషన్స్ లేకుండా ప్రభా నేను చావైనా బ్రతికైనా నీ కొరకే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభం. ఇదండి భక్తి. అన్ని యెహోవా ఇచ్చెను, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగును గాక. మేలు చేశాడు, అనుభవించా, కీడు జరుగుతుంది, ఇది అనుభవింప తగదా? నిజభక్తి పరులు నోట నిజభక్తి కండిషన్స్తో కాదు, దేవుని దగ్గర షరతులు కాదు, షరతులు లేని భక్తి చేయుదుము గాక.